హాయ్ ఫ్రెండ్స్, నమ్మక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మైసూర్ పాక్ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి. మీరు చూడండి, ఇలా పట్టుకుంటే నోట్లో వెనలా కరిగిపోద్దండి. ఇలా నోట్లో పెట్టుకోగానే వెనలా కరిగిపోద్ది. సూపర్ టేస్టీ అండి, చాలా బాగుంటుంది. దీనికైతే ఒక గ్లాసు చక్కెర తీసుకున్నాను. ఇది పైనగా 2 యాలక్కాయలు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకుని అదే గ్లాసుతో ఒక గ్లాసు పచ్చిశనగపిండి శుభ్రంగా జల్లించుకొని తీసుకోవాలండి. ఇందుట్లో హాఫ్ కప్పు ఆయిల్ పోసాను. నెయ్యి అవసరం లేదు, బటర్ అవసరం లేదండి. ఇలా ఆయిల్తో చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇలా ఫ్రై చేసుకుంటూ బాగా కలుపుకుని ఫస్ట్, తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఇది ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని ఒక బౌల్ తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర కేక్ బాక్స్ ఉంటే అందుట్లో పోసుకోవచ్చండి. నా దగ్గర లేదు కనుక ఒక బౌల్ తీసుకుని దానికి ఆయిల్ పూసి పక్కన పెట్టాను. ఇలా ఇదైతే బాగా ఇలా బాయిల్ చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా చాలా ఈజీగా వస్తుందండి ఇది. ఇలా బబుల్స్ వచ్చి ఇలా రెడీ అవుతుందంటే మనకు రెడీ అయినట్టు. ఇందులో షుగర్ పౌడర్ వేసుకోవాలండి. చక్కెర పౌడర్ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నది ఇలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. స్టవ్ అయితే హైలో పెట్టుకోకూడదు, మాడిపోద్ది కనుక. హాఫ్ గ్లాస్ అయితే పాలు తీసుకుని మెల్లిగా ఉండలన్నీ కరిగే వరకు ఇలా తిప్పుకోవాలండి. గరిటెతో ఉండలు ఉండకుండా ఇలా బాగా కలుపుకుని చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. అందులో సాల్ట్ అయితే రుచి వస్తుంది కనుక స్వీట్కి సాల్ట్ మానకూడదండి. యాలక్కాయలు అయితే ఫస్ట్ షుగర్ పౌడర్లో వేసాం కనుక ఇందులో వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. బాగా దగ్గర పడే వరకు ఇలా ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి, పైకి వస్తుంది. ఇలా పొంగుతూ ఉందంటే మనకు రెడీ అవుతున్నట్లుగా ఇది. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇదైతే రెడీ అయింది కనుక ఇలా మనం ఆయిల్ అప్లై చేసుకున్న ఇలా బౌల్లో అయితే ఇది వేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన వదిలేసుకోవాలండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కనుక తొందరగా ముట్టుకోకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయిందని కనుక నేను ఇలా థ్రెడ్తో కట్ చేశానండి. శాక్తో కట్ చేస్తే సరిగా రావు కనుక థ్రెడ్ తీసుకుని కట్ చేస్తానండి. చాలా అంటే చాలా ఈజీగా చాలా బాగుంటాయండి. థ్రెడ్తో కట్ చేస్తామంటే మీకు చూపించలేదు కానీ థ్రెడ్తో కట్ చేసుకోవాలి. ఇవి బాగా సాఫ్ట్గా ఉంటాయి కనుక ఇలా మనం తీసుకున్నప్పుడైతే ఇలా శాక్తో బయటకు తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే థ్రెడ్ తోటి కట్ చేసుకోవాలి. చాలా ఈజీ అంటే ఈజీ ప్రాసెస్ అండి. ఎంత చేతకాని వారైనా ఇలా నిమిషాల్లో చేసేసుకోవచ్చు, అన్నీ ఇంట్లో ఉన్న వాటితోటే. చూడండి, సాఫ్ట్గా చాలా బాగుంది. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోద్దండి, అంత బాగుందండి.